సంధి మహామంగళం. శివరాత్రి కథలో ప్రధానమైనది శివుడు పార్వతీదేవి ఇద్దరి వివాహం. శివుడు పార్వతీదేవి కలిసే రోజు రాత్రి అని చెప్పబడింది. ఈ రాత్రి వేళ దేవుల నక్షత్రాలు చంద్రమ అన్నీ కలిసి మహాపూజ జరిపే సమయం అని చెబుతారు. పూజ సమయంలో శివుని ప్రార్థన మంత్రాల పఠనం, జపం చేయడం, పర్ణాలు సమర్పించడం మొదలైనవి శివరాత్రి పూజకు ముఖ్యమైన అంశాలు. శివరాత్రి అనేది హిందూ మతంలో ఎంతో పవిత్రమైన మరియు ప్రత్యేకమైన పర్వదినం. ఇది ప్రధానంగా శివ భక్తులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజున శివుని పూజ చేయడం ద్వారా పాపాలు నశించిపోతాయని, మానవుడు తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందగలడని విశ్వాసం ఉంది. శివరాత్రి యొక్క కథ వివిధ రీతుల్లో చెప్పబడింది. వాటిలో కొన్ని ముఖ్యమైన కథలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రి పూజా విధానం: ఉదయం పవిత్రత కోసం శివుని పూతలతో పూజ చేయడం. వ్రతం: ఉపవాసం చేసి రాత్రి పరిమళించిన వేళ శివుని జపం చేయాలి. ఆరాధన: శివలింగాన్ని పసుపు, కుంకుమ, పాలు మరియు తేనెతో పూజ చేయాలి. ఈ విధంగా శివరాత్రి రోజు శివుణ్ణి త్యాగం, ధ్యానం మరియు పూజ ద్వారా పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. అదే సమయంలో శివుని కృప పొందవచ్చు. శివరాత్రి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పండుగగా గణించబడుతుంది. చంపకేశ్వరం కథ: ఇది మరొక ముఖ్య కథ. ఒకసారి చంపకేశ్వరం అనే రాక్షసుడు దివ్యమైన శివరత్నాన్ని దోచుకున్నాడు. ఆ రత్నం శివుని తలనొప్పి తగ్గించడంలో సహాయపడేది. శివరాత్రి రోజు శివుని పూజ చేసిన తర్వాత చంపకేశ్వరం శివుని మహిమని అంగీకరించి శివుని పట్ల భక్తి అనుసరించడం ప్రారంభించాడు. ఒకరోజు శివుని పూజ చేయడం వల్ల శివుడు మనస్ఫూర్తిగా ఆత్మధ్యానం చేయగలిగిన వారికి దీవెనలు ఇచ్చే విశ్వాసం ఉంది. శివుని ఉపవాసం: బ్రహ్మ విష్ణువు దృశ్యం. ఇది కూడా ఒక కథ. బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒకేసారి